వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మతం మార్పిడికి సంబంధించి బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్ ఒక సంచలన తీర్పునిచ్చింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎలాంటి కేసులు పెట్టడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ముస్లిం మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే అట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణలు, హక్కులు వర్తించవని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఒక పిటిషన్ ని విచారించిన జస్టిస్ వృషాలి వి జోషి ఏకసభ్య బెంచ్ నిందితులైన ఒక దంపతులను అట్రాసిటీ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు కేసు ఏంటంటే, బాధితురాలైన మహిళ అసలు హిందూ మహర్ సామాజిక వర్గానికి చెందింది. ఆమె 2011లో ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును కూడా మార్చుకుంది. అప్పటి నుంచి ఆమె ముస్లిం పద్ధతులనే పాటిస్తుంది. అయితే ఆమెకు తన భర్త వైపు బంధువులతో కొంతకాలంగా ఆస్తి వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో 2015లో ఆమె నందోయ్ వారి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇల్లు శుభ్రంగా ఉంచడం, తక్కువ నీరు వాడటం, టాయిలెట్ క్లీనింగ్ విషయాలపై వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. బంధువులు తనపై దాడి చేశారని, తాను గతంలో షెడ్యూల్ కులానికి చెందినదానని తెలిసి కూడా కులం పేరుతో దూషించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల తరపు న్యాయవాది సత్యవ్రత్ జోషి కోర్టులో వాదిస్తూ ఇది ఒకే కుటుంబానికి చెందిన సివిల్ వివాదం. కోర్టు స్టే ఆర్డర్ నిందితులకు అనుకూలంగా రావడంతో కక్షపూరితంగానే మహిళ ఈ అబద్ధపు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పైగా మతం మారిన మహిళపై అట్రాసిటీ చట్టం అసలు వర్తించదు అని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్వి గవడ్ సైతం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన చింతన ఆనంద్ కేసు తీర్పును ఉటంకిస్తూ ఈ వాదనతో ఏకీభవించారు. ఒకసారి ఇస్లాంలో మారి ఆ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆమె పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందేందుకు అర్హురాలు కాదని స్పష్టం చేశారు. హైకోర్టు తుది తీర్పు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ వృషాలి వి జోషి బెంచ్ బాధితురాలు స్వయంగా ఇస్లాం స్వీకరించినట్టు అంగీకరించినందున నిందితులపై ఉన్న అట్రాసిటీ చట్టం ఆరోపణలను పూర్తిగా కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అట్రాసిటీ కేసు నుంచి ఉపశమనం లభించినప్పటికీ నిందితులకు కష్టాలు పూర్తిగా తీరలేదు. బాధితురాలపై భౌతిక దాడికి పాల్పడినందుకు ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద నమోదైన నేరాలపై వారు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు లీగల్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్ కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.